హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. నువ్వు ఒకసారి అబద్ధం చెప్పావని తెలిసాక నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా నమ్మరు. అలాగే నువ్వు ఒకసారి నటిస్తున్నావు అని తెలిసాక ఎంత నిజాయితీగా ఉన్నా ఏమీ ఉపయోగం లేదు. నీకు ఇష్టమైన వారు ఎప్పుడైనా పొరపాటున తప్పు చేసినప్పుడు ప్రేమతో వారిని క్షమించు. ఎందుకంటే చిన్న తప్పును కూడా నువ్వు క్షమించలేకపోతే ఎంత బలమైన బంధమైనా బలహీనపడక తప్పదు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అంటారు, కానీ ప్రేమలో ఖచ్చితంగా అనుమానం ఉంటుంది. అది నమ్మకం లేక కాదు, వారి ప్రేమ మనకు మాత్రమే దక్కాలనే స్వార్థం మాత్రమే. అది అర్థం కాక చాలామంది విడిపోతున్నారు. ఎవరైనా నీ దగ్గర ఏముంది అని హేళన చేస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు. సాధించే వరకు వెదలుపట్టే ప్రసక్తే లేదని చెప్పు. చేజారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు. చేసే పనిని వాయిదా వేయనని చెప్పు. అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. నీలా వెనక్కి లాగే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోనని చెప్పు. ఎప్పుడూ పక్కోడి పనిలో వేలు పెట్టనని చెప్పు. ఎవడి పనివాడు చూసుకుంటే మంచిదని చెప్పు. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు అని ఎందరు అనుకున్నా వదిలేయి. నువ్వు చేరుకున్న గమ్యమే చెబుతుంది నువ్వు ఎంత గొప్ప మార్గంలో నడిచావు అని. నేను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పటానికి కాలం ఒక అవకాశం నీకు తప్పకుండా ఇస్తుంది. అప్పుడు నువ్వేంటో వాళ్లకు తెలిసేలా గట్టిగా సమాధానం చెప్పు. అణుకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు, కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. నీ గురించి గర్వంగా చెప్పుకునేలా గొప్ప గొప్ప పనులేమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ నిన్నే నమ్ముకున్న వారి పట్ల మాటలు ఒకలా చేతలు ఒకలా ఉండకుండా ఉంటే అంతే చాలు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలేయి, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. ఇక్కడ మనం సొంతం అంటూ ఎవరూ లేరు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవారే. కానీ మనమే వాళ్ళు మనవాళ్ళు అనుకుని ఎక్కువగా ఫీల్ అయిపోతాం. నిరూపించలేనిది అంతా అబద్ధం కాదు, నిరూపించింది అంతా నిజం కాదు. నువ్వు పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చివరికి చచ్చినా వీరుడిగానే మిగులుతావు. బురదలో దొర్లే పందితో పోరాడుకు, ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది, కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. బియ్యపు గింజను మరిగే పాలతో కలిస్తే పాయసమవుతుంది, అదే నీటిలో కలిస్తే అన్నమవుతుంది, అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది, అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది. ఈ కాలంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే ఎంత అంటారు, అవసరం తీరాక నువ్వెంత అంటారు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు. ఒకటి చేతితో చేసిన సహాయం, రెండు మాటతో మనసుకు చేసిన గాయం. జీవితంలో సుఖంగా ఉండాలంటే మనకు 3 విషయాలు గుర్తుండాలి. జరిగిన వాటిని మరిచిపోవాలి, జరుగుతున్న వాటిని గమనించాలి, జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి. కూర నచ్చలేదని కలుపుకున్న అన్నం పారేయగలం, కానీ తీరు నచ్చలేదని కలుపుకున్న బంధం వదిలేయకూడదు. ఎందుకంటే ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించాక కష్టమైన నష్టమైన మధ్యలో వదిలేయకూడదు. ప్రేమైన స్నేహమైన బంధమైన ఏదైనా సరే. వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు, కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడు. అదే విశ్వాసం.
తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు. బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది. తన తండ్రి తనను కాపాడుతాడు అని. అదే నమ్మకం. మనం రేపు బ్రతుకుంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం. అదే ఆశ. మీతో మాట్లాడటానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. డబ్బు ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది. అది లేకుంటే పనికి మాలిన వాళ్ళల్లో ఒక్కడు అని నిందిస్తుంది. ధనం సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. డబ్బు ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్న కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే వారిని అస్సలు వదలకండి. నీ పెదవుల మీద అతికించుకున్న చిరునవ్వును చూసి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అందరూ అనుకుంటున్నప్పుడు ఆ నవ్వు వెనుక బాధని, కళ్ళల్లోని వేదనని చూడగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. సమస్య బలపడుతున్నప్పుడు మనం పరిష్కరించకపోతే అది పెద్దదై మనల్ని బలహీనపరుస్తుంది. అందంగా మాట్లాడటం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ. జీవితంలో ఎంత పరిగెత్తినా చితిమంటల్లో కాలాల్సిందే. ఎంతమందిని ఓడించినా చావు ముందు తల వంచాల్సిందే. ఎన్నో మనవి అనుకున్నా చివరికి ఏమీ తీసుకెళ్లకుండా బూడిద అవ్వాల్సిందే. బంధాలు, బంధుత్వాలు ఆఖరికి చనిపోయినా నీ నుదుట పెట్టిన రూపాయి కూడా తీసుకెళ్లలేవని తెలిసినా బ్రతికినన్ని రోజులు వాటి వెనుక పరిగెడుతూ ఆరాడపడాల్సిందే. లక్ష్యమేదైనా చివరి ప్రాణం మట్టిలో కలవాల్సిందే. సక్సెస్ అనేది ఎప్పుడూ ఆగిపోని ప్రయాణం. నిన్ను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే దీని రహస్యం. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మ బంధువులో. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. మనల్ని ఇష్టపడేవారు మనల్ని తిడుతున్నారు అంటే అది మన మీద కోపం కాదు, మనమంటే బాధ్యత. మనం ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుదారుల్లో వెళ్తామో అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. తప్పు చేసిన వారికి నువ్వు అవకాశం ఇవ్వు, వాడు సరిదిద్దుకుంటాడు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటివ్వకు. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. మనం ఉన్న చోటనే ఉండిపోయి మన జీవితం మారిపోవాలంటే ఎలా? జీవితం మారాలంటే ముందు మనం మారాలి. నిరాశ నుండి ఆశ వైపుకు, నిరుత్సాహం నుండి ఉత్సాహం వైపు అడుగులు పడాలి. మన ఆలోచన మారితే తప్ప ఎవరో మారితే మన జీవితం మారదు. ఒకే రోజులో నువ్వు గొప్ప స్థాయికి ఎదగలేవు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. మాట అన్నవాడు మర్చిపోతాడు ఏమో, కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. అందుకే ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించు. మనం ఏమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడాలి. ఒకరేమిటి అనేది మనకి తెలియాలంటే సాయం అడిగి చూడాలి. కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసం చేసి బాధించే వరకు కూడా వారిని అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేం. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా విలువైన బంధమైనా. కొన్నిసార్లు ఏడ్చిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది, కొన్నిసార్లు నవ్విన రోజులను గుర్తు తెచ్చుకొని ఏడుస్తాం. అదే జీవితం.
పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడడం లేదు అనుకుంటుంది. అలాగే మనిషి పాపాలు చేస్తూ నన్నెవరూ చూడడం లేదు అనుకుంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. విలువలేని చోట మాట్లాడకు, ప్రేమలేని చోట ఆశపడకు, దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకు. నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకు. భారం అనుకునే వాళ్లతో భావాలను పంచుకోకూడదు. మనకి కానిది దేనిపైన ఆశ పెంచుకోకూడదు. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. కానీ మనిషిని నమ్మకు, వాడుకొని వదిలేస్తాడు. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. బంధాలు స్నేహాలు ముగిసిపోవటానికి జరిగిన వాటిని మర్చిపోవాలి. జరుగుతున్న వాటిని గమనించాలి అనే అహంభావం. జరగబోయే వాటికి సిద్ధంగా ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మకు అర్థాన్ని ఇస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. అందుకే అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ అది కూడా ఆలస్యంగా జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం దేవుడు మంచోడి సహనానికి అనేది పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారటానికి ఇచ్చే అవకాశం. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలీదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకుని మిడిసిపడద్దు. పూజలు చేసేప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసినప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోము?